ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఈరోజు వెలుగు యానిమేటర్ల సంఘం ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా యానిమేటర్ల సంఘం కార్యదర్శి షేక్ సుభాషిని మాట్లాడుతూ వివోఏలకు ప్రభుత్వం 4 నెలల జీతాలు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కాలపరిమితి సర్కులర్ను రద్దు చేయాలని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల ఒత్తిడి ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు జిల్లాలోని 100 మందికి పైగా వివోఏలను తొలగించి తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలను నియమించారని, దీనివల్ల తొలగించిన యానిమేటర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు. తొలగించిన యానిమేటర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివోఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజున కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున వివోఏలందరం కూడా మా బాధలు చెప్పుకోవాలి, మా గోడుని చెప్పుకోవాలనేది నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ రోజున కాల పరిమితి సర్కులర్ గత ప్రభుత్వం తీసుకుని వస్తే దాన్ని కొనసాగింపు ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ సర్కులర్లు తీసుకొచ్చింది ప్రభుత్వాలే. అది నష్టం కలిగిస్తుందని మేము నెత్తి నోరి కొట్టుకుని ఉంటే దాన్ని రద్దు చేయవలసింది కూడా ప్రభుత్వాలే. కావున మాకు ఉద్యోగ భద్రత కావాలి. ఇన్ని సంవత్సరాలు మేము పనిచేసినప్పుడు మేము డిమాండే చేస్తాం ప్రభుత్వాన్ని. మాతో పని చేయించుకున్నారు కదా, మాతో పని చేయించుకున్నప్పుడు మా హక్కు ఉంది, మేము అడుగుతాం. మాకు కావాల్సింది మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు చేయాలి. మా సేవల్ని ఇన్ని రోజులు చేయించుకుని ఈ రోజున మేము అంతా ముసలోళ్ళం అయిపోయాం, మా వయసు అయిపోయింది. ఈరోజు మా గురించి మాట్లాడండి అంటే కాల పరిమితి ఉంది అని అధికారులు, రాజకీయ నాయకులు ఇలా అక్రమ తొలగింపులు చేస్తూ ఉన్నారు. అదిరిపోయి బెదిరిపోయి భయంతో మేము ఎన్ని రోజులు ఈ డ్యూటీ చేయాలి. దయచేసి ఏదైతే కాల పరిమితి ఉందో అది వెంటనే ఈ ప్రభుత్వం మాట్లాడి చర్చలు జరిపి వెంటనే దాన్ని సర్కులర్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైతే జిల్లాలో 100 మందికి పైగా ఎక్కడైతే తొలగించారో ప్రతి ఒక్క వివోఏని విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా 4 నెలల బకాయిలు మాకు రావాల్సి ఉంది. ఈ రోజున గట్టి కలము తిని మేము పని చేయాలా, జీతాలు ఉంటేనే కదా. పై అధికారులు అందరూ ఏ నెలకా నెల జీతాలు వస్తే వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున నెలల తరబడి జీతాలు రాకపోతే ఏం తిని మేము పని చేయాలనేది అడుగుతూ ఉన్నాం. వెంటనే మాకు అమలు చేయండి. ఈరోజు అసెంబ్లీ నడుస్తూ ఉంటే కార్మికుల గురించి, వర్కర్స్ గురించి ఒక్క సమస్య ఇన్ని వినతి పత్రాలు ఎమ్మెల్యేలకి, స్థానిక నాయకులకి, అధికారులకి ఇస్తే ఒక్క చర్చ కూడా మరి అక్కడ కనిపించదు. చర్చ ఏంటి అని అంటే ఎలా దాచుకోవాలి అనే దాని మీద చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు అభివృద్ధి కావాలి దేశం అని అంటే ఇక్కడ ఉన్న కార్మికులు, వర్కర్స్ పనిచేస్తారే. మరి 1 కోటి మందిని గైడ్ చేస్తే వివోఏలు ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటే మా గురించి ఇక్కడ ఉన్న సీఎం గారు ఎందుకు మాట్లాడరు? మా సమస్య ఎందుకు పరిష్కారం చేయరు? ఇక్కడ ఉన్న సర్ప్ సిఇఓ గారు, చీఫ్ సెక్రటరీ మా గురించి ఎందుకు మాట్లాడరు? వెంటనే మాట్లాడాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాము. మా సమస్యలు పరిష్కారం చేయాలి, అక్రమ తొలగింపులు ఆవాలి. మా ఆవేదన ఏది ఉందో మా ఆవేదనని కూర్చోబెట్టి చర్చలు జరపండి. వెంటనే రాష్ట్ర కమిటీని పిలవండి, చర్చలు జరిపి పరిష్కార దిశగా చూడండి. లేదంటే మా ఈ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.